ఎయిర్ ఫ్రైయర్ లో ఫిష్ ఫ్రైయా, అది కూడా లెస్ ఆయిల్ తోనా? ఇది అసలు ఎలా పనిచేస్తుందో చూద్దామా? అరే రే, ఇది ఈవెన్ ఎర్రర్ చూపిస్తుంది. హే, ఫిష్ ఫ్రై భలే వచ్చిందే. టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరు కూడా ఇలాంటి రెసిపీస్ ట్రై చేయాలనుకుంటున్నారా? ఇంట్లోనే తక్కువ ఆయిల్ వాడి చాలా రకాలు వండుకోవచ్చు అంటే ఎవరికి మాత్రం నచ్చదు? అయితే మరింత ఆలస్యం, తక్కువ ఆయిల్తో హెల్తీగా టేస్టీగా ఇంట్లోనే మనం చాలా రకాలు తయారు చేసుకోవచ్చు అంటే నాకైతే ఇది భలేగా నచ్చిందబ్బా. ఇంతకీ ఏంటది అని అడగరని నాకు తెలుసు, ఎందుకంటే మీకు ఆల్రెడీ అర్థమైపోయింది. అసలు సోషల్ మీడియాలో హెల్త్కి సంబంధించి ఎన్ని వీడియోస్ ఉన్నాయి. అందులో ఒకరేమో ఒకటి తినండి అంటారు, అదే వస్తువు మరొకటి తినొద్దు అంటారు. ఒకరి ఇంట్లో వండుకోవచ్చు అంటారు, ఇంకొకరు వండుకోకూడదు అంటారు. ఏకం కొంతమంది అయితే క్యాన్సర్ వచ్చేస్తుంది అంటారు. ఎవరు ఎన్ని చెప్పినా అన్ని వీడియోస్ చూస్తాం, అన్ని హెల్త్ టిప్స్ తెలుసుకుంటాం, కానీ ఎన్ని ఫాలో అవుతాం? ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. హెల్త్ సంగతి పక్కన పెడితే పని తగ్గితే చాలబ్బా. ఇందులో ఈజీగా పిల్లలు, బ్యాచిలర్స్ వీళ్ళు కూడా చక్కగా కుక్ చేసుకోవచ్చు. హలో అందరూ, ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా రోజుల తర్వాత ఒక ప్రొడక్ట్ రివ్యూతో మళ్ళీ మీ ముందుకు వస్తున్నాను. ఇదొచ్చి ఇనల్సా ఏరోస్మార్ట్ ఎయిర్ ఫ్రైయర్. ఇది తీసుకోక ముందు చాలా ఎయిర్ ఫ్రైయర్స్ చూసాము. మార్కెట్లో వేరే బ్రాండ్స్ అన్ని కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు నేను తీసుకున్న ఇనల్సా అండ్ అగారో బ్రాండ్ వచ్చి కొంచెం రీజనబుల్ ప్రైస్ లో వస్తున్నాయి. ప్రైస్ అనే కాకుండా కుకింగ్ ఆప్షన్స్ కూడా కొంచెం ఎక్కువ వస్తున్నాయి అన్నమాట వీటిలో. ప్రొడక్ట్ ప్యాకింగ్ వచ్చి ఇలా వచ్చింది. ఇక్కడ జరిగిన ఒక చిన్న ఇష్యూ మీతో షేర్ చేస్తున్నాను. నేను ఇది అమెజాన్ లో తీసుకున్నాం. నేను ఫస్ట్ ఆర్డర్ పెట్టుకున్నప్పుడు దీని కాస్ట్ వచ్చి 12,999. HDFC కార్డ్ ఆఫర్ అని చెప్పి 500 తగ్గింది, అంటే 12,499కి వచ్చిందనమాట. కానీ ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్, అదేంటో తర్వాత చెప్తాను. ప్రస్తుతం ఈ అన్బాక్సింగ్ చూడండి. ప్యాకింగ్ అయితే చాలా బాగా వచ్చింది, నీట్ గా ప్యాక్ చేసి పంపించారు. 23 లీటర్స్ కెపాసిటీతో వచ్చిన ఈ ఎయిర్ ఫ్రైయర్ వచ్చి డిజిటల్ డిస్ప్లే అండ్ టచ్ కంట్రోల్తో పాటు రోటసరీ అండ్ కన్వెక్షన్ ఆప్షన్స్తో 1700 వాట్ పవర్ కన్సంప్షన్తో వర్క్ చేస్తుంది. మొత్తంగా మా వాడు నేను కలిపి అన్బాక్సింగ్ అయితే చేసేసాం. ఓపెన్ కూడా చేద్దామని రెడీ అయిపోయాం. ఎక్సైట్మెంట్ మామూలుగా లేదు. ఓపెన్ చేయగానే ఫస్ట్ ఏముండాలా అని ప్లానింగ్స్ చేస్తూనే ఉన్నాం. ఓపెన్ చేస్తున్నంతసేపు ఒక ప్లేస్ సెట్ చేసాం, బొట్టు పెట్టేసాం, ఓపెన్ చేద్దామని ఇంకా స్విచ్ ఆన్ చేస్తే ఉంది కదా, ఇదే ట్విస్ట్ అంటే. ఆన్ చేస్తూనే డిసప్పాయింట్మెంట్, ఈవెన్ ఎర్రర్ చూపించింది, వర్క్ చేయట్లేదు ఎయిర్ ఫ్రైయర్. సో వెంటనే సర్వీస్ సెంటర్కి కాల్ చేసి ఒక కంప్లైంట్ ని రైజ్ చేసి రిజిస్టర్ చేసాం అనమాట. ఈ ప్రొడక్ట్ మీద ఏంటంటే చిన్న చిన్న స్క్రాచెస్ కూడా ఉన్నాయి. దీనికి వచ్చి పెద్ద సాకెట్ మాత్రమే ఉండాలి, చిన్న సాకెట్ పనిచేయదు. ఇక కంప్లైంట్ విషయానికి వస్తే కంప్లైంట్ రైజ్ చేసిన 48 అవర్స్ లో వాళ్ళు సర్వీస్ సెంటర్ వాళ్ళు వచ్చి చూస్తారని చెప్పారు. కానీ ఎవ్వరూ రాలేదు. పైగా 7 days వరకు వెయిట్ చేసాం మేము. ఇంకా మరి ఇలా కాదులే అని చెప్పి అమెజాన్ కాల్ సెంటర్కి ఫోన్ చేసి దాన్ని రీప్లేస్మెంట్ మాత్రమే ఉంది అమెజాన్ లో, 10 days రీప్లేస్మెంట్ ఆప్షన్ ఉంది, దాన్ని మేము యూజ్ చేసుకున్నాం అనమాట. కానీ వాళ్ళు రీప్లేస్మెంట్ తీసుకోలేదు, రిటర్న్ తీసుకున్నారు, అమౌంట్ బ్యాక్ వేసేసారు. అది కూడా చాలా ఫాలో అప్ చేస్తే. ఇప్పుడు మీరు చూస్తున్నది కొత్త పీస్ అనమాట. ఇది వచ్చి అమెజాన్ ప్రైమ్ డే సేల్ వచ్చింది కదా, అప్పుడు తీసుకున్నాం అనమాట. ఏది జరిగినా మన మంచికే అన్నట్టు అక్కడ 10 days గ్యాప్ లోనే అమెజాన్ ప్రైమ్ డే సేల్ వచ్చింది. ఇప్పుడు మాకు అదే ప్రోడక్ట్ ఎంత పడిందో చూసేసేయండి, చాలా తక్కువ కదా. అందుకే ఏది జరిగినా మన మంచికే అన్న. ఈసారి అమెజాన్ వాళ్ళు కూడా జాగ్రత్త పడ్డారు, ఓపెన్ బాక్స్ డెలివరీ ఆప్షన్ ఇచ్చారనమాట. సో ఇదండి జరిగిన కదా. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, సర్వీస్ బాగాలేదన్నారు అయినా మళ్ళీ అదే ప్రోడక్ట్ ని ఆర్డర్ ఇచ్చారు ఏంటి అని డౌట్ వచ్చింది కదా మీకు. ఇదే మరి మిడిల్ క్లాస్ మెంటాలిటీ అంటే. కాస్ట్ అంత తగ్గినప్పుడు, పైగా 16 ప్రీసెట్ మెనూతో వస్తున్నప్పుడు వేరే ఆప్షన్కి ఎలా వెళ్తాం? లక్కీగా ఈసారి ప్రోడక్ట్ అయితే బాగానే వచ్చింది, స్క్రాచెస్ కూడా ఏం లేవు, మంచి పీసే వచ్చింది. చాలా ఐటమ్స్ కుక్ చేశాను కూడా, ఆల్రెడీ చూసారు కదా, స్టార్టింగ్ లో చూపించాను. ఇక్కడ ఒక చిన్న చిట్కా అండి, ఏదైనా కుక్ చేసిన తర్వాత వెంటనే క్లీన్ చేసుకోవాలి. ఆ క్లీనింగ్ పెద్ద ప్రాసెస్ ఏం కాదు, చాలా ఈజీగా అనిపించింది. మనం స్టవ్ తుడుచుకునే కంటే బెటర్ గానే ఉంది. కానీ వెంటనే డోర్ అయితే క్లోజ్ చేయకూడదు. ఏ ఐటమ్ అయితే కుక్ చేసుకున్నామో ఆ స్మెల్ పట్టేస్తుంది అనమాట లోపల. అది లేకుండా ఉండాలంటే కుకింగ్ అయిన వెంటనే క్లీన్ చేసుకోవాలి ఫస్ట్. ఇది మనం డోర్ క్లోజ్ చేసే ముందు చిన్న బౌల్ తో కొంచెం సోంప్ ని అందులో పెట్టుకోండి. దానివల్ల ఏంటంటే కుక్ చేసుకున్న ఐటమ్స్ స్మెల్ పట్టేయకుండా ఉంటుందన్నమాట. ఇవన్నీ ఎయిర్ ఫ్రైయర్ తో పాటు వచ్చిన 9 యాక్సెసరీస్ అనమాట. ఇందులో ఇచ్చిన హ్యాండ్ గ్లౌజ్ అయితే అసలు యూజ్ అవ్వదు, మీరు చూస్తే ఆల్రెడీ కాలిపోయింది పైన. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి, ఏ ఈ కామర్స్ ప్లాట్ఫామ్ లో చూసినా దీని రివ్యూస్ అయితే బానే ఉన్నాయి. కానీ ప్రొడక్ట్ తీసుకున్న తర్వాత తెలిసింది ఏంటంటే వాళ్ళు సర్వీస్ కి అయితే వెంటనే రెస్పాండ్ అవ్వలేదు. కానీ అమెజాన్ లో 5 స్టార్ రేటింగ్ ఇవ్వమని చాలా కాల్స్ చేస్తున్నారు, మెసేజెస్ కూడా పెడుతున్నారు. దీనివల్ల అర్థమైంది ఏంటంటే రివ్యూస్ అన్ని జెన్యూన్ కాదని. మేము 3 స్టార్ ఇచ్చి సర్వీస్ ఇంప్రూవ్ చేసుకోవాలి అని రివ్యూ రాసాం అనమాట. దాని తర్వాత ఎన్ని కాల్స్ వచ్చాయో, పాజిటివ్ రివ్యూ ఇవ్వండి, 5 స్టార్ ఇచ్చేయండి అని. అలా అని ప్రొడక్ట్ బాగాలేదని కాదు, సర్వీస్ అయితే ఇంప్రూవ్ చేసుకోవాలి. నాకైతే ప్రొడక్ట్ నచ్చింది. ఇది వచ్చి 2 years వారంటీతో వచ్చింది, చెప్పడం మర్చిపోయాను. ఈ ఎయిర్ ఫ్రైయర్ కి బ్యాక్ కి గోడ కానీ ఏదైనా ఉంటే కొంచెం ప్లేస్ ఉండాలన్నమాట. ఎయిర్ ఫ్లో అవుట్లెట్స్ అటు ఉన్నాయి, సైడ్స్ కిను వెనక్కి. ఇది వచ్చి ఫ్యాన్ పైన ఉంది చూడండి. రాడ్స్ 4 రాడ్స్ లో 2 రాడ్సే హీట్ ఎక్కుతున్నట్టు నాకు అనిపిస్తుంది. మరి 4 ఎక్కుతాయా లేదా అన్నది ఐడియా లేదు నాకు, చూడాలి. కుకింగ్ అయితే బాగానే అవుతుంది. నేను మాట్లాడేది పై రాడ్స్ గురించి, కింద 2 రాడ్స్ హీట్ ఎక్కుతున్నాయి. అవసరానికి తక్కువ, సరదాకి ఎక్కువ వండుకుంటున్నట్టు ఉంది ఇందులో. సో ఇదండి మా కొత్త ఎయిర్ ఫ్రైయర్ అన్బాక్సింగ్ అండ్ బేసిక్ రివ్యూ అనమాట. మీకు డీటెయిల్ రివ్యూ ఏది ఎలా కుక్ చేసుకోవచ్చు అన్న చూపించాలి అంటే కామెంట్ చేయండి, చేసి చూపిస్తాను. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేయండి, తెలుసుకునైనా మీకు చెప్తాను. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.